వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మనందరికి కూడా తెలుసు, పహల్గామ్ అటాక్ తర్వాత అందరు కూడా చాలా టెన్షన్ లో ఉన్నారు. అండ్ ఒక పక్క వార్ నడుస్తుంది అని చెప్పి, ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ నడుస్తుంది అండ్ మోడీ గారు కూడా ఓకే అనేసినారు. అండ్ కానీ వార్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు, టైం కూడా ఫిక్స్ అవ్వలేదు. బట్ ఆర్మీకి ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం, ఫ్రీడమ్ ఇస్తున్నాం అని చెప్పారు. అండ్ అలాగే ఈ ఈ ఉగ్రదాడిలో కేవలం అంటే హిందువుల్ని టార్గెట్ చేసి, అంటే హిందువులే ప్రధాన ఎజెండాగా హిందువుల్ని టార్గెట్ చేయడము, హిందువా ముస్లిం అని అడిగి మరి కాల్చి చంపడం లాంటివి కూడా మనం చూస్తా ఉన్నాము. దీని మీద ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు సయ్యద్ ఇస్మాయిల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్. మొట్టమొదటిసారి ఓకే టీవీ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాము. సార్ చెప్పండి సార్, అంటే ఉగ్రదాడిని ఫస్ట్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఈ ఉగ్రదాడి ఇది పిరికి పందెల చర్య, ఇది అమానుషమైనటువంటి చర్య. తర్వాత ఇది మతోన్మాదం తలకెక్కి మతోన్మాద ప్రేరేపితమైనటువంటి చర్య. ఇది కేవలం కొంతమంది వ్యక్తుల మీద జరిగినటువంటి దాడి కాదు, ఇది కేవలం కొంతమంది ప్రజల పైన జరిగిన దాడి కాదు, ఇది యావత్ భారతదేశం పైన దాడి, ఇది భారత అస్తిత్వం పైన, ఆత్మ పైన జరిగినటువంటి దాడి. తర్వాత ఈ దేశం మొత్తాన్ని టార్గెట్ చేసుకొని జరిగిన దాడిగా నేను చూస్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించడంతో పాటు తర్వాత ఈ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలని నిర్మూలించాలి. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఏ దేశమైనా లేదంటే ఏ సంస్థ అయినా వాటిని తుదముట్టించడంలో కూడా ఎటువంటి వెనకడుగు వేయకూడదు. భారత ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తుంది. తర్వాత వెంటనే తుదముట్టించడానికి సంబంధించినటువంటి చర్యలు కానివ్వండి, నివారణకు సంబంధించిన చర్యలు కానివ్వండి, ఈ దేశ రక్షణకు సంబంధించిన చర్యలు కానివ్వండి, అది ఒక సమయం ఉన్నంత వ్యవహరించి తర్వాత అన్ని రాజకీయ పార్టీల ఆలోచనలు తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉన్నది. కాకపోతే కొంత ఆలస్యం జరగడం పట్ల కూడా ప్రజల్లో కొంత ఏమంటారు దాన్ని, వెంటనే జరిగిపోతే బాగుండు, చాలా పెద్ద దాడి ఇది, తర్వాత దీంట్లో అమాయకమైనటువంటి ప్రజలు, సామాన్య ప్రజలు చనిపోయినారు కాబట్టి అది దీనికి ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉండి తీరాల్సింది అనేటటువంటి భావన ఇక్కడ ప్రజల్లో ఉంది. ప్రతీకార చర్య వెంటనే ఉండాలి. దీన్ని మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు ఇక్కడ పాల్పడకుండా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం దీనిపైన వాళ్ళకి గట్టి సమాధానం ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఇప్పుడు వినపడతాం. సార్, అయితే భారతీయులంతా ఒక్కటే అని ప్రతిసారి మనం చెప్తున్నాము, చిన్నప్పటి నుంచి అందరం స్కూల్స్ లో చదువుకుంటున్నాము. కానీ గత కొంతకాలంగా కొన్ని దాడులు చూస్తా ఉన్నాము, హిందువులని టార్గెట్ చేసి దాడులు చేస్తా ఉన్నారు. అంటే హిందూ గుళ్ళ మీద అయితేనేమి, ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు మన జరిగిన పహల్గామ్ దాడి వరకు కూడా హిందువులా కాదా అని చెక్ చేసుకొని మరి చంపడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇది అత్యంత బాధాకరం, విచారకరం, ఇది విషాదకరం కూడా. ఎందుకనంటే మనది సర్వసత్తాక దేశం, ప్రజాస్వామ్య దేశం, లౌకిక దేశం. ఇక్కడ అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వేచ్ఛ వాయులు మనం పీలుస్తా ఉన్నాం. ఇక్కడ సోదర భావంతో మెలగాల్సినటువంటి కుల మత విభేదాలు లేకుండా అందరం భారతీయులుగా కలిసి జీవనం కొనసాగించేటటువంటి గంగా యమున తహజీబ్ లాంటి వాతావరణం ఇక్కడ ఉన్నది. అయితే ఈ వాతావరణాన్ని చాలా ఏళ్ళు, అంటే స్వాతంత్రం పూర్వం ఉన్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు ఎప్పటికప్పుడు ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలిసి ఉన్న సోదర భావాన్ని విడగొట్టి పాలించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అది కొన్ని రాజకీయ శక్తులు కానివ్వండి, కొన్ని మత అనుబంధ శక్తులు కానివ్వండి, ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అత్యంత బాధాకరం, విషాదకరం. ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళు, పూనుకున్న వాళ్ళను, అట్లాంటి ఆలోచన చేసే వాళ్ళ పట్ల మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక ఉగ్రదాడిని మనం గనక మాట్లాడుకుంటే ఇది అత్యంత హేయమైన చర్య, పాశవిక చర్య ఇది. తర్వాత ఉగ్రవాదినిగా వచ్చినటువంటి వాడు ఆ దేశంలో ఉన్నటువంటి మతానికి సంబంధించి కానివ్వండి, ఆ దేశంలో ఉన్నటువంటి మత ఉన్మాదం నెత్తికెక్కించుకొని ఉన్నవాడు కానివ్వండి, వాడు అక్కడి నుంచి వచ్చి కనీసం వాడు మనిషిని అనే విషయం మర్చిపోయి వాడి లోపల ఒక రకమైన క్రూరత్వం నింపుకొని చేసినటువంటి దాడేది. వాడికి మతం అనేది కానీ ఇంకొకటి కానీ లేదు. వాళ్ళకి ఎందుకు లేదు అని అంటున్నా నేను ఈ మాట అంటే, నిజంగానే ఒకవేళ ఇస్లామిక్
ఉగ్రవాదం అనేటువంటి పేరుతో జరుగుతా ఉంది. ఇస్లాం పేరు వాడుతున్నప్పుడు ఇస్లాంలో ఎక్కడ కూడా మనిషి చంపమని కానీ, మనిషిని హింసించమని కానీ, ఎదుటి మనిషి మనోభావాలను దెబ్బతీయమని కానీ, లేదంటే ఆ మనిషి యొక్క ఆచారాలను అలవాట్లను వ్యతిరేకించమని కానీ ఎక్కడ లేదు. అసలు ఒక మనిషి పట్ల వ్యవహరించాల్సిన తీరు పక్కన పెడితే ఒక మనిషి ప్రాణం తీసేటట్టు దాకా, అది కూడా పాశవికంగా పేరు అడిగి మరి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చేసినటువంటి వాడికి నేను అంటాను, వాడికి మతం లేదు, వాడు మనిషితనమే లేదు వాడిలో. వాడు మనిషిలాగా ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మత ఉన్మాదం నెత్తికెక్కిన చర్యలు అవి. వాటిని మనం మొత్తం యావత్ దేశం కుల మత ప్రాంత విభేదాలు పక్కన పెట్టి మొత్తం భారత సమాజం అంతా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని ముక్తకంఠంతో ఖండించడం మాత్రమే కాదు, ఐక్యతతో దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి చర్యలు పాల్పడినప్పుడు మనం అందరిగా ఒక్కటి అనేటటువంటి విషయాన్ని కూడా కేవలం ఈ ఉగ్రదాడి సందర్భంలోనో అక్కడో కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకు కూడా ఈ భారతదేశంలో ఒక మనిషి జోలికో లేకపోతే ఒక సమాజం జోలికో లేకపోతే ఈ దేశంలో శాంతి భద్రతను విఘాతం కలిగించేటటువంటి లేదంటే ఇక్కడ విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేసిన వాడికి కూడా మళ్ళీ జీవితంలో వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి రకంగా మన వైపు నుంచి ఐక్యత రాగా వినిపించాల్సిన అవసరం ఉంది. తర్వాత మన అందరం కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది. మనందరం ఒక్కటే అనే భావనను కల్పించాల్సిన అవసరం. ఈ ఉగ్రదాడి సందర్భంలో జరిగినటువంటి పరిణామాల్ని గమనిస్తే అక్కడ వచ్చినటువంటి వాడు ఒక రకంగా ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పి మా మతం ఈ రకంగా చేయమన్నది అనే కోణంలో మాట్లాడినట్టుగా, తర్వాత అక్కడ హిందువులను పేర్లు అడిగి లేదంటే మీరు కల్మా చదవమని చెప్పి మరి గుర్తించి చేసినట్టుగా ఉంది. ఇక్కడ దీన్ని చాలా వివాదంగా, తర్వాత దీంట్లో జరిగినటువంటి పరిణామాల్ని మొత్తం ఈ దేశంలో శాంతియుతంగా ఉన్న వాతావరణానికి భగ్నం కలిగించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. దీనికి మరింత ఆజ్యం పోసేటట్టుగా ఉన్నాయి. అది ఉగ్రచర్య, అది ఉగ్రవాదుల దాడి. ఉగ్రవాదికి కులము మతము లేదు. ఆ ఉగ్రదాడికి పాల్పడిన వాడు వాళ్ళ లోపల మనిషితనమే లేడు. వాడిని మనం అట్లా ఇంకా అంచనా వేసి వాడి మతం అంటగట్టడం ఎందుకు? సేమ్ టైం అక్కడే మనం చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్ లో నాకు తెలిసి మొత్తంగా 86 లక్షల పైచిలకు ముస్లింలు ఉన్నారు. అక్కడ 68% పైగా ముస్లింలే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు. అత్యధికంగా ముస్లింలు ఉన్న ప్రాంతం అది. మరి అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఇక్కడ ఈ పర్యాటకులు తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు, ఈ పర్యాటకుల పైన చిన్న చిన్న వ్యాపారాల పైన జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నేను జమ్మూ కాశ్మీర్ లో మొన్న జరిగినటువంటి ఘటన సందర్భంగా అక్కడ ప్రజలు అనుసరించిన తీరు కానివ్వండి, అందించిన సహకారానికి నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఏదైతే ఇస్లాం అని చెప్తున్నారో ఆ ఇస్లాం మతం ఏదైతే వాళ్ళకు నూరిపోసిందో చాలా అద్భుతంగా దాన్ని ప్రదర్శించేటట్టు కొంతమంది కాపాడే ప్రయత్నం. సయ్యద్ ఆదిల్ హుసేన్ షా అని ఒక అతను హార్స్ రైడర్ అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తాను ఎదురొడ్డి అతని దగ్గర ఉగ్రవాది దగ్గర తుపాకీని పట్టుకొని ఆ తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నం చేసినాడు, పెనుగులాట చేసినాడు. ఆ పెనుగులాడే క్రమంలో చాలా మంది తప్పించుకోవడానికి కూడా దోహదపడినాడు. దురదృష్టవశాత్తు పాపం ఆదిల్ షా అమరుడైనాడు ఆ ఉగ్రదాడిలో. అంటే ప్రతి ముస్లిం ఇట్లా ఉండడు కదా, ప్రతి ఒక్కరు అట్లా ఉండరు కదా. అంటే ముస్లింలందరూ హింసకు పాల్పడతారన్న భావన కలిగించే దగ్గర ఇక్కడ దయచేసి అర్థం చేసుకోమని నేను సమాజాన్ని కోరుతాను. ప్రచారాలు కూడా ఎక్కువ ఈ రకంగా జరుగుతున్నాయి కానీ అక్కడ జరిగిన ఇంకొకటి ఏమిటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన పర్యాటకుల్లో చాలా మంది హిందువులుగా ఉన్నటువంటి మిత్రులు, అక్కడికి వెళ్ళిన కుటుంబాలతో వెళ్ళినటువంటి ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళకి టాక్సీ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు, లేదంటే వాళ్ళకి ఏదైనా టిఫిన్స్ అరేంజ్ చేసేటువంటి వాళ్ళు, భోజనాలు అరేంజ్ చేసేటువంటి వాళ్ళు కూడా అంతా ముస్లింలే. వాళ్ళందరూ కూడా అక్కడ ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించడంతో పాటు వీళ్ళని కాపాడడం కోసం, రక్షించడం కోసం, ఈ దాడి నుంచి వీళ్ళని బయట పంపించడం కోసం, దాడి జరిగేటప్పుడు ఎదుర్కోవడంలో ఉన్నారు. తర్వాత దాడి జరిగిన తర్వాత వీళ్ళకి సహాయ సహకారం అందించి ధైర్యం చెప్పి తర్వాత వాళ్ళని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు రైల్వే స్టేషన్ పంపించే దగ్గర కూడా మొత్తం మెజారిటీగా ముస్లింలే ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే ఈ ఘటన ఉగ్రవాదులు చేసిన ఘటన అయితే ఇది హిందూ ముస్లిం లాగా చేస్తున్నారు. అయితే దీనికి ఈ దేశంలో ప్రజాస్వామిక హక్కులు అనుభవిస్తూ ఎన్నికల్లో పాల్గొంటూ తర్వాత ఇక్కడ ప్రజాప్రతినిధిగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, రెచ్చగొట్టేట్టు మాట్లాడుతున్నారు. ఇది దురదృష్టకరం, ఇది మంచిది కాదు. వస్తున్నాయి ఇప్పుడు ఆ రకమైన విభేదాలు సృష్టించబడతా ఉన్నాయి. ఇవాళ నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఈ దేశ పౌరుడను, కానీ అదృష్టమో దురదృష్టమో మైనారిటీ ముస్లిం కుటుంబంలో పుట్టినాను. నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తాను, అనేక సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను, ప్రజలతో మమేకమై ఉన్నాను. ఇక్కడ దళిత గిరిజన బహుజనులతో కలిసి అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా కూడా నిలబడి ఉన్నాను. కానీ మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తాయి. అంటే ముస్లిం కాబట్టి ముస్లిం వెనక్కి చేస్తున్నాడనే భావన వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మనిషిగా మాట్లాడుతున్నాను, మనిషితనం నింపుకున్న మనిషిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలని, శాంతి నెలకొనాలని, ఇక్కడ ఉన్నటువంటి మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కాపాడబడాలని బలమైన ఆకాంక్ష కలిగిన వాడిగా చెప్తా ఉన్నాను. దయచేసి ఇప్పుడు కూడా
దీన్ని రాజకీయ కోణంలో చూసి దీన్ని రాజకీయం చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళ పట్ల హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్తు అయినా, జైన్ అయినా వీళ్ళు అప్రమత్తంగా ఉండాలనేది నా విజ్ఞప్తి. కానీ ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని ఇక్కడ అడుగుతా. డెఫినెట్ గా ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ జర్నలిస్ట్, నిజంగా ఉద్యమకారులు, మీకు కులమత భేదాలు లేవు, రావు. ఎందుకంటే ఒక సామాజిక కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారు. కానీ చాలా మంది అవగాహన లేని వాళ్ళు, సో ముఖ్యంగా ఇప్పుడు హిందువుల విషయానికి వస్తే సార్, పక్క మతాలను కూడా గౌరవించాలి. ఇప్పుడు నేను ఉన్నా, మన రంజాన్ కి నాకు ముస్లిం కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, కీర్ పంపించినారు, నేను విషెస్ చెప్పినాను, సెలబ్రేట్ చేసుకున్నాను రంజాన్. కానీ అదే చాలా మంది మీలా ఉండరు. కొంతమంది ఏం చేస్తారంటే విపరీతంగా విద్వేషాన్ని రేపుతా ఉంటారు. గవర్నమెంట్ కూడా ఉన్నట్టు కాకుండా వాళ్ళకి మద్దతుగా పలికి చేస్తా ఉంటారు. అంటే ఇటువంటి సన్నివేశాల్లో తోటి ముస్లింస్ దీన్ని కొంతమంది కూడా ఖండించలేకపోతున్నారు. అదే తప్పు, మన మతాన్ని మనం గౌరవిస్తున్నాం, అట్లాగే వాళ్ళని కూడా గౌరవించాలి అని ఎంతమంది చెప్తున్నారు ముస్లింస్? నేను ఇప్పుడు మీకు దీనికి సూటిగా చెప్తా ఉన్నా. గతంలో కొంతమందికి చెప్పాను, కొన్ని ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాను. మొదట మనం భారతీయులం, తర్వాత మతం. ఒకవేళ ఈ ఘటన జరిగినప్పుడు పర్టికులర్ గా పహల్గాం ఉగ్ర దాడిని ఖండించకుండా ఎవడన్నా ఉన్నాడంటే అది భారతీయ సమాజం అతన్ని క్షమించదు, భారతీయుడిగా అతను కొనసాగడానికి వీలే లేదు. ఏ మతంలో ఉండనివ్వండి, అది హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి. ఒకవేళ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వాడు కూడా అట్లా మాట్లాడిన అనుకుందాం, ఖచ్చితంగా అది దేశద్రోహం కిందకి వస్తుంది అంటున్నాను నేను. ఖచ్చితంగా ఈ దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది అటువంటి వ్యక్తులను అంటున్నాను. చాలా నేను నిర్ద్వందంగా ఈ విషయాన్ని చెప్పదలుచున్నాను. ఎందుకంటే ఒకరిద్దరి ఆలోచన ఫలితంగా, ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల ఫలితంగా మొత్తం సమాజం అంతా కూడా ఒక విషపూరితమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని ఇప్పుడు నివారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గనక ఈ ప్రమాదాన్ని నివారించకపోతే, ఇప్పుడు గనక వాస్తవాలు చెప్పకపోతే, ఇప్పుడు గనక దూద్ కా దూద్ పానీ కా పానీ కనుక తేల్చకపోతే మొత్తం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళీ ఒకసారి మత ఘర్షణల వైపు వెళ్లే ప్రమాదం ఉన్నది. తర్వాత రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. కాబట్టి వాటి నుంచి ప్రజల్ని అప్రమత్తం చేయడంలో మన బాధ్యత తప్పకుండా ఉండాలి. ఆ రకమైన పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉందనే భావన కలిగినటువంటి వ్యక్తిగా నేను మళ్ళీ చెప్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాల ఫలితంగా ఇవాళ ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో కులాల హక్కు, మతాల హక్కు, మాట్లాడే హక్కు, జీవించే హక్కు అన్నింటినీ పొందుకుంటూ మళ్ళీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తుల ఏమంటారు మాయలో పడి మన మధ్యలో ఉన్నటువంటి సోదర భావాన్ని, స్నేహభావాన్ని దూరం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించవద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. నీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సెక్యులరిజం అనేది మీ ఒక్కరికి వర్తిస్తుందా? చట్టం, న్యాయం, ధర్మం అనేది మీ ఒక్కరికి వర్తిస్తుందా? సో మిగతా వాళ్ళకి వర్తించదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే సార్, మొన్న మీరు చూసారు సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసినారు. అప్పుడు ఎవరు కూడా ఖండించలేదు దాన్ని, అంటే ఓవైసీతో సహా ఎవరు కూడా ఖండించలేదు. అండ్ మొన్న రీసెంట్ గా కూడా జిన్నారంలో, పటంచెరు జిన్నారంలో కొండ మీద ఉన్నటువంటి చిన్న విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. దాన్ని పోలీసులు అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, కానీ కోర్టులు వచ్చి దాన్ని విరగొట్టేసినాయి అని చెప్పి సృష్టించి కేసులు సైలెంట్ చేశారు. ఇట్లాంటివి ఎందుకు జరగాలి? సో శిక్ష తప్పు ఎవరు చేసినా, అంటే హిందువులు చేసినా, ముస్లింస్ చేసినా, క్రిస్టియన్స్ చేసినా, ఎవరు చేసినా అనేది సెక్యులర్ కంట్రీ అయినప్పుడు తీర్పు అందరికి ఒకేలాగా ఉండాలి కదా, న్యాయ వ్యవస్థ అందరికి ఒకేలాగా ఉండాలి కదా. ఇటువంటి సంఘటనలప్పుడు మీలాంటి వారు ఎందుకు ఖండించరు, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మీరు అడిగినారు, నేను ఆన్ కెమెరా చెప్తున్నాను, సందర్భం కూడా వచ్చింది. ఒకవేళ ఏ మత మనోభావాల్ని కించపరిచిన, ఏ మత ఆచారాలని కించపరిచిన, ఏ రకమైనటువంటి దైవాలను ఎవరు కొలుచుకుంటున్న దైవాల పట్ల ఏమంటారు ఒక రకమైనటువంటి వ్యతిరేక భావనలు కలిగి ఉండి దాన్ని ప్రదర్శించిన, అది ఖచ్చితంగా చట్టంలో కూడా రాయబడి ఉన్నది, అందరినీ గౌరవించమని ఉన్నది. అది చట్టరీత్యా నేరం అవుతుంది తప్పకుండా. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. నేను కూడా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, అది మసీదు పైన జరిగినా, మందిరం పైన జరిగినా, లేదు చర్చి పైన జరిగినా, లేదంటే ఇంకో టెంపుల్ పైన జరిగినా, లేదు ఒక ఆలయ పూజారి పైన జరిగినా, ఆలయంలో ఉన్న విగ్రహాల పైన జరిగినా, ఇది చాలా తీవ్రంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఆకతాయిలో అనేకంటే అరాచకవాదులు వీళ్ళంటారు. నేను ఆకతాయి పనులు అని కొంతమంది కొట్టేసే ప్రయత్నం చేస్తుంటారు, చాలా నర్మగర్భంగా మాట్లాడతారు సున్నితమైన అంశాలు కాబట్టి. ఇది అరాచకవాదం అంటున్నారు, ఇది మూర్ఖత్వం అంటున్నారు, ఇది తలకెక్కిన మతోన్మాదం చేసేటటువంటి పిరికి పందల చర్య అంటున్నాయి. కేవలం విగ్రహాలు పగలగొడితేనో, ఆలయాలు ధ్వంసం చేస్తేనో ఆ మనోభావాలను తుడిచిపెట్టలేరు, తర్వాత వాళ్ళ ఆచారాలను తుడిచిపెట్టలేరు. తర్వాత ఈ దేశంలో నువ్వు ఏ మతానైనా అనుభవించు అన్నారు కానీ ఇంకో మతం మీద వెళ్ళి దాడి చేయమని ఎక్కడ రాయబడి లేదు. అట్లా హిందువుకైనా ఒకటే ధర్మం, ముస్లింకైనా ఒకటే ధర్మం. మీరు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు చెప్పారు ఏమిటంటే, కేవలం ముస్లింలకు ఏదైనా జరిగినప్పుడే
ఈ వర్తిస్తున్నాయా లేదా అని. నేను చైతన్యవంతమైన సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చడం కోసం ఆ సందర్భంగా వాళ్ళు దాన్ని వాడుకోవడం కోసం కొంత సందర్భాల్లో ప్రయత్నం చేస్తుంటారు. కానీ మీరు వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటటువంటి ప్రయత్నం అధికారులు చేయకండి. ప్రజలు కూడా సంఘటన పట్ల అక్కడ ఉన్నటువంటి తీవ్రతను చూసి, అక్కడ ఏ అన్యాయం జరిగినా కళ్ళ ముందు జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకోవడం కాకుండా దాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేయండి. హింసకు తావులేని విధంగా శాంతియుత వాతావరణంలో వాక్ స్వాతంత్రపు హక్కు ఉన్నది, మనకు ప్రతిఘటించేటటువంటి హక్కు ఉన్నది, నిరసన తెలియజేసే హక్కు ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, కళ్ళ ముందు జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒక దశలో అవసరమైతే ప్రజా కోర్టులో నించోబెట్టి నిలదీసి కూడా పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి మనకున్నది. అయితే ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇది సున్నితమైన అంశం కాబట్టి కేవలం ఆ వర్గ కోణంలోనే చూస్తున్నారు. అటు హిందువులుగా విడిపోయి ఇటు ముస్లింలుగా. దయచేసి నేను ముస్లిం సమాజానికి కోరుతా ఉన్నా, అటు హిందూ సమాజానికి కూడా కోరుతా ఉన్నా. ఒకవేళ ఇటువంటి ఆకతాయిల పని అనేటటువంటి పరిస్థితి వస్తే ఈ అరాచక మూకలు, ఈ అల్లరి మూకలు ఈ విధ్వంసాన్ని సృష్టించే క్రమం లోపల మనం అవసరమైతే ప్రత్యక్షంగా దిగైనా సరే దాన్ని నివారించడం కోసం, కఠినంగా శిక్షించడం కోసం, ఎక్కడైనా చిన్న క్లూ దొరికితే నేరస్తుని తీసుకొచ్చి పట్టి అప్పజెప్పడం కోసం కూడా మన ప్రయత్నం ఉండాలి. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఇది మళ్ళీ భవిష్యత్తులో గతంలో ఎప్పుడో పాతకాలం నాడు జరిగిన కొన్ని ఘటనలు మనకు విచారకరమైన ఘటనలు ఉన్నాయి, దురదృష్టకరమైన ఘటనలు ఉన్నాయి. మళ్ళీ అవి పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటది. రెండోది, ఇప్పుడు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భం లోపల కూడా టెక్నాలజీ ఇంత డెవలప్ అయి ఉన్నప్పుడు కూడా ఎవరి మతాలను వాళ్ళని నిరభ్యంతరంగా పూజించుకునేటటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం ఈ దేశంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసినప్పుడు ఒక వర్గం వైపు కొమ్ము కాసేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా అది కూడా వాళ్ళ బాధ్యత రాహిత్యం మాత్రమే కాదు, వాళ్ళు చట్టాన్ని ఏమంటారు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావిస్తాను. చాలా సంతోషం సార్. అండ్ ముఖ్యంగా సార్ మనం చూస్తా ఉన్నాం, అంటే రెగ్యులర్ గా అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉంటారు. ఓవైసీ నుండి కొన్ని వ్యాఖ్యలు వస్తా ఉంటాయి, ఏదైనా మీటింగ్ మాట్లాడేటప్పుడు, స్పీచ్ మాట్లాడేటప్పుడు. అది కొంచెం మీ అంటే మైనారిటీకి సంబంధించిన కమ్యూనిటీని అట్రాక్ట్ చేసుకోవడానికి దేనికనేది పక్కన పెడితే హిందువుల మీద కొన్ని కమెంట్స్ చేస్తా ఉంటారు ఆయన. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ దాడి తర్వాత చాలా సానుభూతికరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్పుకి కారణం ఏంటి? ఇది నిజంగా మేము ఏ రకంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం. అండ్ దీంతో పాటుగా పాత బస్తీలో చాలా మంది దీన్ని ఖండిస్తూ ర్యాలీ చేశారు, నిరసన వ్యక్తం చేశారు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరు కూడా. అది చాలా సంతోషకరమైనటువంటి అంశం. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు మేము? అంటే మీరు చెప్పినటువంటి పేరు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజకీయ పార్టీ పునాదులు, వాళ్ళ రాజకీయ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏ పునాదుల మీద వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నిర్మించుకున్నారో నాకు తెలిసి విజ్ఞత కలిగినటువంటి సమాజానికి మొత్తంగా తెలుసు. కానీ నాకు బాధేస్తుంది, నేను ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నా, చాలా విచారం కూడా వ్యక్తం చేస్తున్నా. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఈ కమ్యూనిటీని వాడుకొని ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లతో గెలిచి ఈ కమ్యూనిటీని కాపాడుతున్నాం, రక్షిస్తున్నాం అనేటటువంటి మాటలు చెప్తూనే ఎక్కడ కూడా కమ్యూనిటీకి పేద ముస్లింలకు ఉపయోగపడినటువంటి సందర్భం కనిపించడం లేదు. చాలా సందర్భాల్లో పేద ముస్లింలందరూ కూడా ఇవాటికి కూడా కూడు లేకుండా, గూడు లేకుండా, కనీస వైద్య సౌకర్యం లేకుండా, విద్యా సౌకర్యం లేకుండా ఇవాళ హైదరాబాద్ లో మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పాత బస్తీ అని చెప్పుకుంటూ ఇక్కడ అభివృద్ధి ఎందుకు లేదు, దీనికి కారణం ఎవరనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం కదా, ప్రజాస్వామిక హక్కులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాతినిధ్యం వహించే బాధ్యత మీకు వచ్చింది కదా. ఈ ప్రజలు మిమ్మల్ని మాకేదో ఒరగబెడతారనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు కదా. ఈ తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ 33 జిల్లాలు కావండి, 119 నియోజకవర్గాలు ఉన్న దాంట్లో మీరు కూడా ఒక భాగం కదా. కానీ పాత బస్తీ ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతం ఏం కాదు. హైదరాబాద్ లో ఒక భాగమే, ఈ దేశంలో ఒక భాగమే. ఈ ప్రజాస్వామ్యంలో కల్పించిన హక్కులు మీరు వాడుకుంటున్నారు. అదే హక్కు, ఓటు హక్కును ప్రజలు వినియోగించుకున్నారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుని మిమ్మల్ని ప్రజాప్రతిగా గెలిపించినప్పుడు ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత మీకున్నది. ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్నారు. అన్ని మతాలలో ఉన్నటువంటి పేదలను, అన్ని మతాలలో ఉన్నటువంటి వాళ్ళను విద్య, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ కనబరచాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం అక్కడ చూస్తే చాలా వరకు ఇప్పటికి అన్ని పత్రికల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది, తర్వాత మనం రోజు మాట్లాడుకుంటున్నాం. అదొక ఫ్యాషన్ లా కూడా అయిపోయింది ఇప్పుడు పాత బస్తీ అనగానే. ఆ పరిస్థితికి దాపురించడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎందుకు దీని నుంచి బయటపడేద్దాం, కనీసం ఇక్కడ అభివృద్ధి చేద్దాం, తర్వాత ఈ అభివృద్ధిలో భాగంగా
ఈ కుల మత విద్వేషాలు కాకుండా మిగతా అంశాలు చూద్దాం అనేటువంటి సోయి లేకుండా వివరించడం ఏదైతే ఉందో ఇది అత్యంత దుర్మార్గం అంటాను నేను. దాని ఫలితంగానే యావత్ ముస్లిం సమాజానికి కూడా నష్టం జరుగుతా ఉంది, ప్రమాదం జరుగుతా ఉంది. ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా వస్తా ఉన్నది. అయితే మతం వేరు, మత ఉన్మాదం వేరు. నేను చాలా సందర్భాలు చెప్పాను. కులం వేరు, కుల ఉన్మాదం వేరు. ఈ ఉన్మాదమైనటువంటి చర్యలు జరిగినప్పుడు వాటిని ఇక మతం కోణంలో చూడాల్సిన పని లేదు. అది ఉన్మాద చర్య కదా. ఆ ఉన్మాద చర్యను మనం ఖండించాలి, నివారించాలి, పునరావృతం కాకుండా చూడాలి. దాంట్లో కదా మనం శ్రద్ధ చూపెట్టాల్సింది. అది కదా మనిషితనం అంటే. అది కదా ఏ భగవంతుడైనా చెప్పేది. అల్లా చెప్పినా, జీసస్ చెప్పినా, లేకపోతే భగవద్గీతలో రాయబడినా కూడా మనిషిని మనిషిగా ప్రేమించమంటున్నాడు, పేదవాడికి చేయుతనియమంటున్నాడు, ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దంటున్నాడు, ఎక్కడైనా నీకు అవకాశం వస్తే సహాయపడమంటున్నాడు. అంతేగాని హింసించమని చెప్పి ఎక్కడ చెప్పింది? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? కేవలం మీ రాజకీయ ప్రయోజనాలు, మీ స్వార్థ ప్రయోజనాలు, మీ ఆస్తుల పెంపడం కోసం మాత్రమే మిమ్మల్ని రాజకీయాల్లో ఉండమని ఈ ప్రజాస్వామ్యంలో మీకు ఓటేసి గెలిపించలేదు. అమాయకంగా ఉన్నారు ప్రజలు అనుకుంటున్నారు. అమాయకమైన ప్రజలు ఉంటే ఉండవచ్చు కొంత, కానీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని పదే పదే మేము ఈ రకమైన చర్యలు తీసుకుంటామంటే ఎక్కడో ఒక దగ్గర ప్రజలు పోలీస్ స్టాప్ పెడతారు తప్పకుండా. ఆ విషయాన్ని గుర్తెరగాలని నేను కోరుకుంటాను. అయితే సార్ ఇక్కడ ఎట్లాగో సందర్భం వచ్చింది, టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. వక్ఫ్ బోర్డ్ సవరణ జరిగింది, బిల్ పాస్ అయింది. సో మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది నచ్చలేదు. అందుకే పాకిస్తాన్ లో వాళ్ళతో చేతులు కలిపి ఈ దాడి చేయించినారు అనేది ఒక టాక్. లేదు బీహార్ లో వాటిలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్స్ లో మళ్ళా బీజేపీ పై స్థాయిలో ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. సో అందుకే మోడీ గారే డైరెక్ట్ ఉగ్రవాదులతో మాట్లాడి అంటే ఆ రకంగా ప్రేరేపిస్తున్నారు. నాకు కూడా కొంచెం తట్టుకోవడం కష్టంగా ఉంది ఆ మాట మీరు చెప్పారు కదా. నిజంగానే కనుక నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, ఈ భారత పౌరుడికి ఒక హక్కుగా చెప్తున్నా, మాట్లాడే హక్కు నాకుంది కాదు. నిజంగానే ఉగ్రవాద చర్యల్లో ఎవరైనా చేతులు కలిపినా, ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి కార్యక్రమంలో ఎవరైనా చేతులు కలిపినా, ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నా అటువంటి చర్యకి ఎవరైనా పాల్పడితే నడి రోడ్డు మీద ఉరితీయమంటున్నాను నేను. ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటున్నాను నేను. అది ముస్లిమా, హిందా, ఇంకొక మతస్థుడా నాకు అనవసరం. ఈ దేశాన్ని శాంతిని విఘాతం కలిగించాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి సమైక్యతను విచ్ఛిన్నం చేయాలనుకుంటే, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులను ధ్వంసం చేయాలనుకుంటే, ఈ దేశంలో ఉన్న మనుషులను, మనిషితత్వాన్ని, ఈ మనిషి మనుగడకు ప్రమాదం వాటిల్లేటట్టు ఎవరైనా ప్రవర్తించాలని అనుకుంటే ఖచ్చితంగా నడి రోడ్డు పైన నుంచోబెట్టి ఉరి తీయాలని నేను అంటున్నా. ఒకవేళ మీ దగ్గర మీరు అన్నట్టు ఎక్కడైనా ఎవరైనా మీకు వచ్చిన సోర్సులు సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ముందు పెట్టాలి, కోర్టు ముందు పెట్టాలి, అవసరమైతే మొత్తం సమాజం ముందు పెట్టాలి. ఈ సమాజమే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలో తప్పకుండా నిర్ణయిస్తుంది. వక్ఫ్ బోర్డు కారణం అంటారు. వక్ఫ్ బోర్డు చట్టం నేనేమంటున్నా, మీరు అన్నదానికి వక్ఫ్ చట్టానికి సంబంధించి కానివ్వండి, లేదంటే రేపటి భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి కానివ్వండి, దుశ్చర్యలకు పాల్పడినా, దురాలోచనలు చేసినా, దురహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలికి దిగినా ఖచ్చితంగా అది ప్రజా వ్యతిరేక చర్య అంటాను, అది ప్రజా కంటక చర్య అంటాను. అటువంటి వాడు మనుషుల మధ్య నివసించడానికి వీల్లేదంటా నేను. దీని రకం ఖండిస్తారు మరి తీవ్రంగా ఖండి. నేను చెప్పుకున్నా కదా, ఉరిశిక్ష కంటే ఖండన ఏముంటది, ఉరిశిక్ష కంటే నేరం ఏముంటది. ఖచ్చితంగా ఈ ఘటన నిజంగానే అది జరిగి ఉంటే, నిజంగానే అట్లా ఎవరైనా చేసి ఉంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఉరి తీయాలండి, వదిలిపెట్టకూడదు అట్లా జరిగితే. కానీ నిజంగా అటువంటి ఉన్నప్పుడు ఇన్ని సంస్థలు ఉన్నాయి, మనకి పరిశోధన సంస్థలు ఉన్నాయి, నేర విభాగాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ ఉంది, వీటన్నిటికి సంబంధించి కూడా లోపభూయిష్టమైనటువంటి కారణంగా ఇట్లా జరిగి ఉంటది ఒకవేళ అనుకుంటా. లేదు వీళ్ళంతా ఎక్కడ నిద్రపోతున్నారు, నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? ఒకవేళ ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రభుత్వం కూడా వాటిని పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ జమ్మూ కాశ్మీర్, అందరు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అందులో ఈ వక్ఫ్ చట్టం అయిన తర్వాత పార్లమెంట్ లో సెక్యూరిటీ మీకు ఎక్కువ పెంచాలి. అక్కడ మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడేటువంటి ఆ ప్రాంతంలో సెక్యూరిటీ లోపం, అంటే సెక్యూరిటీ లేదు. దానికి అమిత్ షా గారు కూడా మొన్న ఏదో మీటింగ్ జరుగుతుంది, దాంట్లో ఎస్ ఇక్కడ తప్పు జరిగింది, క్షమాపణ అని చెప్పి బహిరంగంగా చెప్పినారు. సో దీన్ని ఏ రకంగా చూడాలి? మరి రాజకీయం కోసం, ఎన్నికల కోసము వీళ్ళు కుట్రలు చేస్తారా? మీ అభిప్రాయం? నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడతామని పార్లమెంట్ లో ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు నిజంగానే ప్రజల పట్ల ఈ రకమైన భావన కలిగి ఉంటే కనుక వాళ్ళు ప్రజల మధ్య నివసించే అర్హత లేని వాళ్ళుగా నేను చూస్తాను. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడ నిఘా వైఫల్యం ఉంది, తర్వాత కనీసం అక్కడ సెక్యూరిటీ లేదు అని అన్నారు. ఎస్,
కొంత నిఘా వైఫల్యం ఉన్నమాట అది కనపడతా ఉన్నది. తర్వాత అక్కడ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి చర్యలు తీసుకునే దగ్గర కూడా అధికారుల మరి అది ఏమరపాటు అనాలన్నా అలసత్వం అనాలన్నా కొంత కనపడింది. లేకపోతే ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన ప్రమాదం ఉండేది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనం అక్కడ జరిగినటువంటి పరిస్థితిని చూస్తే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ అందరు టూరిస్టులు లాగానే వచ్చి ఆ టూరిస్టుల మధ్య ఉండి కొంతకాలం పాటు అక్కడ రెక్కీలు నిర్వహించి సామాన్య ప్రజల్లాగానే నటించి ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు చేసేటటువంటి తనిఖీల్లో కానివ్వండి, లేదంటే అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళ పైన అనుమానం రాకుండా ఉండడం కానివ్వండి, లేదు వాళ్ళని అనుమానించి ఉంటే ఈ నివారణ జరిగేటటువంటి దీన్ని నివారించేటటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిలో కొంత వైఫల్యం ఉంది. అయితే వైఫల్యం ఉన్న మాట నిజమే, కానీ ఘటన జరిగినటువంటి సందర్భం లోపల రియాక్ట్ అవుతున్న తీరులో ఆ వైఫల్యం మాత్రమే కారణంగా చూపించి మళ్ళీ మనం పూర్వ పరిస్థితిని తీసుకురావడంలో కానివ్వండి, ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించే దగ్గర ఈ ఉగ్ర చర్యకు ప్రేరేపించిన వాళ్ళను, పాల్గొన్న వాళ్ళను, రేపు కూడా ఇంకెటువంటి ఆలోచన చేసే వాళ్ళను తుదముట్టించడంలో కూడా మనందరం కూడా ఐక్యంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందంటాను నేను. కానీ చాలా మంది దురదృష్టవశాత్తు ఏం చేస్తున్నారంటే దీనిపైన విమర్శలు గుప్పించడానికి, లోపాలు వెతకడానికి చూపించే శ్రద్ధ బాధ్యతాయుతమైన పాత్ర పోషించడంలో ఉండటం లేదు. బాధ్యతతో కూడా ఉండాలి కదా, మనకు కూడా బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యతగా ఉండే సందర్భం లోపల, ఐక్యతను చాటే సందర్భం లోపల ఈ దేశ సార్వభౌమత్వానికే విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఉన్నది కదా. కాబట్టి ఆ టైంలో కూడా మనం భారతీయులుగా రోజు దేశ పౌరులుగా దేశభక్తి ఉందని బాగా మాట్లాడుతున్న వాళ్ళం, దేశభక్తిని వాట్సాప్ లో రూపంలో సోషల్ మీడియాలో పెచ్చరిల్లేటట్టు చేస్తున్నాం. క్రికెట్ లో ఎవరైనా గెలిస్తే ఓడిపోతే జెండాలు పట్టుకుని బాంబులు కలిసి తిరుగుతున్న మనము ఏమైపోయినట్టు మరి? ఇప్పుడు మన పాత్ర ఎక్కడ ఉన్నట్టు? కాబట్టి ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ కోణంలో చూసి వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించాలి, మాకు సంబంధం లేదు, ప్రభుత్వం లేదు అంతా అనుకుంటే కూర్చుంటే మరి రేపు పొద్దున మన ఇంట్లో దాకా వచ్చేంత వరకు వచ్చే ప్రమాదం ఉంది. దీంట్లో నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. నివారణకు సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. మన శక్తి మేరకు మనం ఎంత కంట్రిబ్యూట్ చేయగలుగుతామో దేశానికి అంత చేయాల్సిన అవసరం ఉంది. అందరూ తుపాకులు పట్టుకుని యుద్ధం చేయాల్సిన పని లేదండి. మనం నిబ్బరం నింపే ప్రయత్నం చేయండి, జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయండి, మంచి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. తర్వాత ఎవరైతే ఈ ఘటనను కూడా వాడుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టు ప్రయత్నం చేయండి. మంచి ఆర్టికల్స్ రాయండి, సెమినార్లు పెట్టండి, సదస్సులు పెట్టండి. ర్యాలీలు తీసినా కూడా శాంతి ర్యాలీలో కేవలం ఒక రాజకీయ ప్రయోజనాన్ని చూసి ర్యాలీలు తీస్తున్నారు, ఒక రాజకీయ ప్రయోజనాన్ని పెట్టుకునే నిరసన తెలియజేస్తున్నారు. అట్లా కాకుండా ఐక్యతను చాటి ప్రపంచానికి ఇంత ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేయండి. ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వండి, ఒక మెసేజ్ ను పంపించే ప్రయత్నం చేయండి. ఇవాళ మోదీ గారు ఉండవచ్చు ప్రధానిగా, రేపు ఇంకొకరు ఉండవచ్చు, కానీ ఈ దేశ ప్రధాని కదా, మనం అందరం కలిసి ఎన్నుకునేటువంటి ప్రధాని కదా. ఆయన చెడ్డ పేరు వస్తే పర్వాలేదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి చెడ్డ పేరు. నేను చెప్తా ఉన్నా, అక్కడ ఏ రాజకీయ పార్టీనా ఈ దేశానికి సంబంధించి పాలించే అవకాశం మనం ఇచ్చింది, అది ప్రజాస్వామ్యం వాళ్ళకి వచ్చింది. తప్పు చేసినప్పుడు వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. డైరెక్ట్ గా చెప్తున్నారు మోడీని చంపేస్తామని. అట్లా మాట్లాడుతుంటే కూడా మళ్ళీ మనం మీరు ఆ పని చేసుకోండి ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు కదా. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి హింసించే అధికారమే లేదు, హక్కే లేదు. అటువంటిది దేశ ప్రధానిని దూషిస్తుంటే కూడా వాట్సాప్ యుద్ధం చేస్తాం, మీ అసమర్థత లేదా మీరే చూసుకోండి అనే కోణంలో కూర్చొని ఇవాళ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు కదా, ప్రత్యక్షంగా నువ్వేం చేసినాం అనేది కూడా కావాలి కదా, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా కావాలి కదా. కనీసం 2 మాటలు సాంత్వన కలిగించేటట్టు, ధైర్యం ఇచ్చేటట్టు, లేకపోతే ప్రభుత్వంలో కదలిక వచ్చేటట్టు, ప్రజలను చైతన్యపరిచేటట్టు, ఎక్కడైనా భయం ఆందోళన ఇంకా ఉంటే దాన్ని తొలగించడం కోసమో, లేదంటే ఈ విద్వేషాలు రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఈ జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి చర్యల నేపథ్యంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని నిశ్చితంగా గమనించిన వాడిగా, జ్ఞానవంతులుగా దీని నివారణకు సంబంధించి, తర్వాత కొంతమందిని మనం కనీసం ఈ మతాల ఉచ్చులో కూరుకుపోయే ప్రమాదం ఉన్న సందర్భంలో కనీసం మనం వాళ్ళ బయటికి తీసుకొచ్చి వాస్తవాలు చెప్పే ప్రయత్నం మనం చేయాలి కదా. అది పక్కన పెట్టేసి కేవలం ఇంట్లో మంచి హాయిగా ఉంటాం, కానీ ఈ దేశం కోసం ఈ ప్రధానమంత్రి మాట్లాడాలి, లేదా సైనికుడే యుద్ధం చేయాలి, సైనికుడి కుటుంబం లేదా మనకెందుకంటే ఆ సైనికుడి కుటుంబం కూడా ఉంది కదా, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పని ఉంది. ఇప్పుడు 27 మంది పైగా మన భారతీయుల్ని కోల్పోయారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి, అసలు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏమిటి, లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ కన్న కళలు ఏమిటి, వాళ్ళ ఆశలు ఏమిటి, ఆ ఆశలు ఎట్లా నెరవేర్చాలి, తర్వాత ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు కదా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు లాంటి వాళ్ళు కదా, అది వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి, అసలు వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకుంటాం, ఏమి ఇస్తాం, ఆ కుటుంబాలకు మనం ఏం సహాయం చేయాలి, ఆ కోణమే లేదు చాలా మందిలో. ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేయాలని నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రభుత్వం నా వైపు నుంచి నేను అడుగుతా ఉన్నా, ఇది దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఎట్లయితే గౌరవించుకుంటామో, వాళ్ళని ఎట్లయితే మనం భవిష్యత్ తరాలకు
వీళ్ళని వీరులుగా చూపిస్తామో వీళ్ళ పట్ల కూడా అట్లా చూడాలి. ఆ కుటుంబాల్ని కేవలం ఒక ప్రాంతంలో విహారయాత్రకని వెళ్ళి కొద్దిసేపు అట్లా సరదాగా గడపడానికి వెళ్ళి ప్రాణాలు అర్పించేటటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో, ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చిందో, దాని బాధ్యత ఈ దేశంలో ఉన్న పౌరులుగా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని దగ్గర నుంచి సామాన్య పౌరుడు దాకా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి. తర్వాత వీళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం కూడా ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా సహకారం అందించాలి. ఎస్ సార్, ఇంకొక చాలా సీరియస్ క్వశ్చన్ ఇది. జనరల్ గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే అందరినీ సమానంగా చూడాలి. కానీ మన భారతదేశంలో ఇప్పుడు మనమంతా భారతదేశం బయట జరిగిన బోర్డర్ దగ్గర జరిగిన సంఘటన గురించి మాట్లాడుకున్నాం. మన దేశంలో వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు మొన్న సనాతన ధర్మం మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో ఈ రోహింగ్యాలు రావడము, ఆ బంగ్లాదేశ్ లో గొడవలన్నీ వెస్ట్ బెంగాల్లో రావడము, అక్కడ మత కలహాలు, హిందువులు పోయి బిక్కుబిక్కుమనుకుంటూ దాక్కునేటువంటి పరిస్థితులు అన్ని ఏరియాల్లో కాదు, కొన్ని ఏరియాల్లో ఎలగొట్టేసి వాళ్ళ ఇళ్ల నుంచి కూడా బయటికి తీసుకొచ్చి దాడులు చేస్తా ఉన్నారు. బహిరంగంగానే జై పాకిస్తాన్ అని లేకపోతే జై ఇస్లాం అని వాళ్ళు ర్యాలీలు తీస్తా ఉన్నారు. ఇటువంటి కొట్లాటల సమయంలో, కాంట్రవర్సీస్ కి దారి తీసేటువంటి సమయంలో లా అండ్ ఆర్డర్ ని చక్కబెట్టాల్సినటువంటి మమతా బెనర్జీ ఇదే సమయంలో ఒక మీటింగ్ కి వెళ్తుందట. ఆ మీటింగ్ లో వీడియోలు కూడా ఉన్నాయి. ఆ మీటింగ్ లో సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇట్లా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ బతకద్దు అక్కడ, ఇక వాళ్ళు పారిపోవాలి అని చెప్పి ఈ కొంతమంది ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళు వచ్చి చిచ్చు పెట్టడము, ఈ బంగ్లాదేశ్ లో మొన్న జరిగినటువంటి సంఘటన, అక్కడి నుంచి కోవిడ్ వైరస్ పాకినట్టు వెస్ట్ బెంగాల్ కి పాకడము, ఈ సంఘటనను ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు? ఒక కుటుంబం ఉంటే మన కుటుంబంలో ఒక కుటుంబ పెద్దగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలను, అందరి మనోభావాలను, తర్వాత అందరి అవసరాలు తీర్చే విధంగా ఆ కుటుంబ పెద్ద ఉండాలి. నేను పర్టికులర్ గా పశ్చిమ బెంగాల్ సంబంధించి మమతా బెనర్జీ ఘటన మీరు చెప్పినప్పుడు కూడా ఆమెకు ఆ రాష్ట్రలో ఒక ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధిగా, తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల పట్ల కూడా సమానమైనటువంటి భావనతో సమానత్వంతో కూడినటువంటి ఆలోచనలు, భావాలు పంచే ప్రయత్నం చేయాలి. కానీ ఒక వర్గాన్ని కొమ్ము కాసి ఇంకొక వర్గాన్ని హింసించేటట్టు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా కూడా ఉండకూడదు. ఒకవేళ ఆమె మాట్లాడిన సందర్భం, ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో ఎవరైతే మనోభావాల్ని దెబ్బతీసేటట్టుగా లేకపోతే ఏ మతాన్ని కించపరిచేటట్టుగా ఉంటే గనక ఆ మతానికి సంబంధించినటువంటి వర్గం మాత్రమే ప్రతిఘటించాలి, లేకపోతే వాళ్ళు మాత్రమే ఖండించాలి అనేటువంటి ఉద్దేశాలు కూడా వెళ్ళాలి. అంటే మతం చుట్టూ మాత్రమే తిరగకూడదు. ప్రజాస్వామ్యంలో మరో కోణం కూడా ఉంది. నువ్వు మతాన్ని ప్రేమించవచ్చు, మతాన్ని ఆచరించవచ్చు, మతంలో ఆచారాలను పాటించవచ్చు. అట్లాగే మత ఆచారాలతో సంబంధం లేకుండా నేను ఒక భారతీయుడిగా ఉంటా, నా కులము, మతము, అసలు దేవుడిని కూడా నేను నమ్మను అని చెప్పేటటువంటి హక్కు కూడా మనకు ఉన్నది. అంటే నీ మనోభావాలు దెబ్బతినకుండా కూడా ఉండాలి. అట్లని నేను నమ్మను కానీ నమ్మే వాళ్ళందరూ ఇట్లా, లేకపోతే నమ్మితే అట్లా అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా అది మంచిది కాదు. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ రోజు చోటు చేసుకున్న పరిణామాలు కొంత మనం సోషల్ మీడియాలలో తర్వాత అక్కడ చేశాం. అయితే మొత్తంగా మామూలుగా ఒక మమతా బెనర్జీ మాత్రమే కాదు, మీరైనా నేనైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎక్కడ ప్రజాప్రతినిధి అయినా ప్రజల వైపున, ప్రజలకు మెజారిటీ ప్రజలకు నష్టం కలిగకుండా, మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం మతం మాత్రమే ప్రాతిపదికన మాట్లాడి ఓటు బ్యాంకుని మతాల చుట్టూ తెచ్చుకుంటాం, ఒక వర్గాన్ని మైనార్టీలను లేకపోతే లౌకిక శక్తులుగా భావించి ఇంకొక వాళ్ళని ఇట్లా భావిస్తామన్నా తప్పే. ఒకవేళ వాళ్ళని ఈ ముసుగులో, ఈ మత్తులో వీళ్ళని ఉంచి మేము రాజకీయాలు చేసుకుంటామన్నా కూడా తప్పే. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీలకు మేము రక్షణగా ఉంటాం, మీకు మతోన్మాద శక్తుల తో ప్రమాదం ఉన్నది, మేము లౌకికవాదనం అని చెప్పినారు. మెజారిటీ ప్రజలంతా మీకు ఓట్లు వేసినారు. కానీ వాళ్ళ 15 నెలల పై చెట్లు కావస్తుంది, 7.5 దాటింది. ఒక్క మైనారిటీ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో. ఇది అత్యంత దౌర్భాగ్యం, అత్యంత విచారకరం. మంత్రి పదవులు ఇవ్వట్లేదు, అందులో మైనారిటీ కూడా లేదు. మైనారిటీ అనేటువంటి మంత్రి ఉండాలి కదా. ఒకవేళ వేరే వర్గాలలో ఓడిపోయిన వాళ్ళకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చే పరిస్థితి ఈ పార్టీలో గతంలో ఉంది కదా. లేదు, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్న వాళ్ళని ఇంకా అత్యధికంగా ఉంచినారు కదా. మీరే ఈ రాష్ట్రంలో 12% మైనారిటీస్ ఉన్నారని లెక్కలు తెలిసినారు కదా. మరి 12% మైనారిటీలకు సంబంధించినటువంటి నాయకత్వం వహించడానికి, వాళ్ళ పక్షం వహించడానికి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వినడానికి కానీ పరిష్కరించడానికి కానీ
మీ దగ్గర ఒక మంత్రి లేడు మైనార్టీకి. ఇది అత్యంత బాధాకరం. నేను నిన్న చూశాను సీఎంఓలో ఐఏఎస్ అధికారులను మార్చినారు. నేను ఒక మైనార్టీ బిడ్డగా కూడా అడుగుతా ఉన్నాను, ఎందుకంటే నాకు కూడా ఆవేదన ఉన్నది. ఒకే ఒక్క షానవాజ్ కాసిం ఉండేవాడు, ఆ షానవాజ్ కాసిం కూడా అక్కడి నుంచి తీసేసినారు. అంటే మైనారిటీలకు రక్షణగా ఉంటామని ఆ మైనార్టీ ఓటు బ్యాంకును మీ వైపు తిప్పుకొని ఇప్పుడు కూడా పాత బస్తీలో ఉన్నటువంటి మిత్రులతో మీరు చట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు కదా. మరి ఇదేనా మీరు ఇచ్చినటువంటి గౌరవం మైనార్టీ? అదేనండి, ఇప్పుడు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా మైనార్టీలకు? మీ ప్రభుత్వంలో మైనార్టీకి మంత్రి పదవి ఉండదు, ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్లు ఉండవు, ప్రాధాన్యత కలిగినటువంటి కార్పొరేషన్ లో కనీసం డైరెక్టర్లుగా పరిగణించారు. లేదంటే ఉన్న మైనార్టీ కార్పొరేషన్ ఉంటే మైనార్టీ కార్పొరేషన్ ఉన్నది కాబట్టి అది హక్కుగా ఇస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఉన్నది, వక్ఫ్ బోర్డు కంపల్సరీ ముస్లింకి ఇవ్వాలి. మిగతా ప్రాధాన్యత కలిగిన మైనార్టీ కార్పొరేషన్ లో మైనార్టీకి ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఏ వర్గాలకు మీరు కొమ్ము కాస్తున్నట్టు, ఏ వర్గాలకు మీరు వైపు నిలబడుతున్నట్టు, మరి వీళ్ళని మభ్య పెడుతున్నట్టా కాదా, వీళ్ళని మోసగిస్తున్నట్టా కాదా? నేను అందుకనే మైనార్టీ ప్రజలకు అడుగుతా ఉన్నా, మైనార్టీ సమూహాన్ని, మైనార్టీ విజ్ఞతతో ఆలోచించమంటున్నా. ఇట్లాంటి మనల్ని మాయలో మత్తులో పెట్టి రాజకీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉన్న వాడు మనవాడైనా అవతల వాడైనా మనకు ఉపయోగపడినప్పుడు ఎందుకు? షానవాజ్ కాసిం తీయాల్సిన కర్మ ఇప్పుడు ఇంత అత్యవసరంగా తీయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదు? ఎందుకు ఎమ్మెల్సీలలో మైనార్టీలకు అవకాశం ఇవ్వడం లేదు? ఎందుకు ప్రయారిటీ కలిగినటువంటి చోట మైనార్టీలకు అవకాశం ఇవ్వడం లేదు? స్థానిక సంస్థల్లో కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, 10% బీసీలుగా మీరు మైనార్టీలు పెట్టినారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పార్లమెంట్ దాకా, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మైనార్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా నేను తీసుకొస్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తా ఉన్నా అంటే, ఈ ప్రజాస్వామ్యంలో అన్ని సమూహాలు కలిసి నడిస్తేనే ముందుకు, లేకపోతే మళ్ళీ వీళ్ళలో ఒక రకమైనటువంటి ఆందోళన నిరసనలు వస్తాయి, మళ్ళీ సఫోకేషన్ వస్తుంది. దీని వల్లనే కదా మళ్ళీ ఆందోళన చెలరేగేది. అంటే మీరే కదా పెంచి పోషించేది. దాన్ని నివారించడానికి నేను మార్గం చెప్తా ఉన్నా. అంటే దీనికి సంబంధించిన మంత్రి ఉంటే, మైనారిటీకి సంబంధించిన మంత్రి ఉంటే, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కావాలో కనుక్కొని ప్రభుత్వానికి చెప్తారు. కనీసం అండి, ఇప్పుడు మనము జర్నలిస్ట్ గా ఉన్న మనము తర్వాత సామాజిక ఉద్యమాల్లో ఉన్నాము, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు ఉన్నాము, అనేక ప్రజా ఉద్యమాలు ఉన్నాము. ఒక 10 మంది మనం గుర్తుపడతారు. కొన్ని విషయాలు చెప్పినప్పుడు వెళ్ళి కలుద్దామంటే ఒక్కడు లేడు. నేను ఆన్ కెమెరా చెప్తున్న షబ్బీర్ అలీ గారి ఇంటికి వెళ్ళాను, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు కదా. పాప ఆయన చేతిలో ఉంది, ఆయన గేట్ దగ్గరకు వచ్చి వినతి పత్రం తీసుకుంటాడు. చాలా బాధేసింది. అరే ఇది ఎక్కడున్నాం మనం? ఒకప్పుడు ఈ దేశాన్ని వెళ్ళినామంటారు, ఇక్కడ మనం రాజులం అంటారు, మళ్ళీ ఇక్కడ మనం నవాబులం అని మాట్లాడతాం. మీరు నవాబులు కావచ్చు దొరా, పాత బస్తీలో ఉండి మీరు నవాబులుగా ఉండవచ్చు, మీకు అధికారం ఉంది, మీకు పదవులు ఉన్నాయి, మీరు నవాబులుగా ఉండొచ్చు. ఈ గరీబుల సంగతి ఏంటి అంటున్నా? ఈ గరీబులను ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నా? మెజారిటీగా 99% గరీబులుగానే ఉన్నాం. 1% 2-3 మీరేమైనా నవాబులుగా ఉంటే ఉండవచ్చు. కానీ మొత్తం నవాబుగిరి చూపించి ఈ వర్గం మీద దాడులు జరిగేటటువంటి పరిస్థితి, ఈ వర్గాన్ని అభద్రతలు నెట్టే పరిస్థితి, ఈ వర్గాన్ని వాడుకొని వీళ్ళ పైన నుంచొని మీరు వీళ్ళని ఎప్పటికీ కిందే ఉంచుతామనే భావనతో మీరు ఉన్నారే, అది మానుకోవాలి. మానుకోకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళం అందరం చైతన్యవంతం అవుతాం, సమూహాలు సేకరిస్తాం, సమీకరిస్తాం, ప్రజలను అప్రమత్తం చేస్తాం, తప్పకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్తాం. 100% సార్. సార్ ఇంకోటి ఫైనల్ గా సార్, మనకి కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాము, మన ప్రధాని మోదీ గారు కావచ్చు, ఇటు పక్కన మన సైన్యం కావచ్చు, అట్లాగే భారతీయులందరూ కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాలు కూడా యుద్ధం జరగాల్సిందే. ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరగాల్సిందే. పాకిస్తాన్ ఒక 80% డ్యామేజ్ అయితే ఇండియా అట్లీస్ట్ ఒక 20% అయినా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా చెప్తున్నారు యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, నేషనల్ మీడియా చెప్తుంది, తర్వాత మన మీడియా చెప్తుంది, అందరూ చెప్తా ఉన్నారు. కానీ ఆ వాతావరణం అయితే రావట్లేదు. అంటే కేవలం యుద్ధం జరుగుతుంది 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 అంటున్నాం కానీ అసలు జరుగుతుందా లేదా అనే క్లారిటీ లేదు. అది ఒక రకంగా చెప్పాలంటే ఓ స్త్రీ రేపురా లాగా వెళ్ళిపోతుంది. మన ఆర్మీ సైన్యం అందరూ కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు, అన్ని మిసైల్స్ రెడీగా ఉన్నాయి, యుద్ధ లావాలు రెడీగా ఉన్నాయి, మేము అన్ని వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న విజువల్స్ కూడా మనకి పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. అసలు జరుగుతుందా, జరగదా, జరగబోతుందా? అయితే మీరు యుద్ధం గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు యుద్ధం గురించి అడిగినప్పుడు, ఎస్ ప్రజల్లో సామాన్యుల్లో ఇటువంటి ఆలోచన, ఇటువంటి అనుమానాలు, అపోహలు, తర్వాత ఒక ఉత్సుకత ఉన్నమాట నిజమే. కానీ వీలైనంత వరకు యుద్ధ నివారణ జరగాలనే కోరుకుంటాను నేను. అంటే యుద్ధం జరగకుండా, యుద్ధం అనేటువంటి పరిస్థితి రాకుండానే సమస్యల పరిష్కారం కావాలని నేను బలంగా కోరుకుంటాను. కానీ ఇప్పుడు జరిగినటువంటి దాడి సంఘటనను చూసినప్పుడు ఈ ఉగ్రదాడిని నివారించడానికి ఉన్నటువంటి మార్గం ఏంటి? ఆ మార్గంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. సత్వరంగా నిర్ణయం తీసుకొని వేగంగా అటువైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అది యుద్ధమే చేస్తామా, లేకపోతే వానికి యుద్ధం చేయకుండానే మనము వేరే ఆంక్షలతో, ఏ రకమైన నిర్ణయాలతో, కఠినమైనటువంటి పద్ధతుల ద్వారా మనకున్నటువంటి
వాళ్ళకు మనకు ఏదైతే సహకారం అందిస్తున్నా వాటి అన్నింటిని కూడా ఎక్కడికక్కడికి క్లోజ్ చేసి దాన్ని క్లోజ్ చేస్తామా అనే దగ్గర కూడా మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ మరొక సున్నితమైన అంశం ఉంది. ప్రజలు ఏ దేశంలో ఉన్న ప్రజలే. ఆ ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మనం కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అది పాకిస్తాన్ కానివ్వండి, ఇంకో దేశం కానివ్వండి. కానీ మరీ ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు, పాకిస్తాన్ మాత్రమే ఈ రకమైనటువంటి ఉగ్ర చర్యలకు దిగుతున్నప్పుడు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలుగా సామాన్యులుగా ఉండి అమాయకంగా ఉండి ఏ రకమైనటువంటి ఇది లేకుండా సామాన్యంగా తమ బతుకుతున్నటువంటి ప్రజల మీద దాడులకు సంబంధించి కానీ ప్రజల మీద మనం హింసను చూపించడం కానీ ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా సరైనది కాదు. ప్రపంచంలోనే శాంతి వర్ధిల్లాలని కోరుకునేటటువంటి వాళ్ళం. ఈ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాడు దాడి చేస్తున్నప్పుడు మనం మాకు ప్రజాస్వామ్యంగా ఉంటాం, మేము శాంతిగానే మాకు బోధించడానికి కూర్చుంటే మనకు దాడి కాబట్టి అటువంటిదప్పుడు ఏమంటారు ఈద్ కా జవాబ్ పత్తర్కే సాత్ అన్నట్టుగా చెప్తారు కదా, అట్లా మనం ఖచ్చితంగా ప్రతిఘటన చూపెట్టాల్సిందే, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు మన జోలికి రాకుండా చేయాల్సిందే. అయితే ఇక్కడ యుద్ధతంత్రం కూడా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రధానికి కొంత, తర్వాత సైనిక వైపు నుంచి, రక్షణ శాఖ వైపు నుంచి, తర్వాత ఈ దేశ పూర్తిగా ఏమంటారు నడిపించడానికి ఉపయోగపడేటటువంటి కొంత థింక్ ట్యాంకర్స్ ఉంటారు. వీళ్ళందరి సమూహాల సలహాల మేరకే ఈ నిర్ణయాలు జరగాల్సి ఉంది. ప్రధాని ఆలస్యం చేయడం ఆయనకేం సరదా కాదు. ఇప్పుడు ప్రధాని ఎందుకు ఊరుకుంటున్నారు, ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు, తర్వాత మోదీ నిర్లక్ష్యం వహిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఆయనకేం సరదా కాదు నిర్లక్ష్యం అంటే. ఆయనకేం చెడ్డ పేరు తీసుకొచ్చి మూట కట్టుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుందని నేను అనుకోను. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జరుగుతున్నటువంటి చర్యలకు అనుగుణంగా వీళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు దాప్యం జరుగుతుంది, ఎక్కడ ఆగుతుంది అనేటువంటిది. ఒకవేళ పాకిస్తానే మోకరిల్లే పరిస్థితి ఉందేమో, ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచే మిగతా దేశాలు వాళ్ళ అరబ్ కంట్రీస్ ని వెళ్ళి పాకిస్తాన్ బాగా వేడుకుంటా ఉంది, మమ్మల్ని ఎట్లైనా కాపాడండి, ఈ యుద్ధం నుంచి మమ్మల్ని బయటపడేని దాయాది దేశాల దగ్గరికి వెళ్ళి బతిలాడుకునే పరిస్థితి ఉంది. నేను షరీఫ్ మాట్లాడిన మాటలు వింటే అట్లా ఉంది. అమెరికా లాంటి దేశాలు కూడా కొంత శాంతిగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇటువంటి సందర్భంలో శాంతి గుర్తు వచ్చినప్పుడు మిగతా దేశాల మీద జరిగినప్పుడు అమెరికాకి ఎందుకు గుర్తు రాలేదో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాల మీద మాత్రం పట్టుండాలి, మన దేశానికి జరిగినప్పుడు మాత్రం అట్లా ఆలోచించడాన్ని మాత్రం నేను హర్షించడం లేదు. కానీ మన దేశ రక్షణలో భాగంగా మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, ప్రజల్ని కాపాడుకోవడం, దేశాన్ని శాంతియుతంగా ఉంచుకోవడం, మన దేశంలో ఉన్నటువంటి వనరులను అన్నింటినీ కాపాడుకుంటున్న పాటు మనిషి మనుగడకు ముప్పు వాటిల్లకుండా చేసేటటువంటి చర్యల్లో ఈ ప్రభుత్వం చొరవ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నదని నేను భావిస్తా ఉన్నా. చూద్దాం, ఒకవేళ అటువంటి లేకపోతే ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినా ప్రజలే తీర్పు చెప్తారు. మనం వెయిట్ చేయాలి కానీ దుమ్మెత్తిపోయడం పనిగా పెట్టుకోవద్దనేది నా భావన. అయితే సార్ కొన్ని రాష్ట్రాలను హై అలర్ట్ జోన్స్ గా వీళ్ళు ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇంటెలిజెన్స్ ఫస్ట్ బాంబే కావచ్చు, తర్వాత చెన్నై కావచ్చు, మన తెలంగాణ హైదరాబాద్ కావచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ కాకుండా పాకిస్తాన్ ఎప్పుడు కూడా వెన్నుపోటు పొడిచే ప్రక్రియలు ఎక్కువ చేస్తూ ఉంటది. అంటే ధైర్యంగా యుద్ధం చేయకుండా సో వెన్నుపోటు పొడుస్తూ ఉంటది. సో ఇక్కడ ప్రజల్ని ఏమన్నా థ్రెట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇక్కడ మనం అలర్ట్ గా లేకుంటే తప్పకుండా ఉంటుందండి. అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు అలర్ట్ గా ఉండాలి, యంత్రాంగం అలర్ట్ గా ఉండాలి, నిఘా వ్యవస్థ అలర్ట్ గా ఉండాలి. తర్వాత ప్రభుత్వం కూడా కఠినంగా కొంత నిర్ణయాలు తీసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదాసీనంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి, హైదరాబాద్ లో అనేక ఘటనలు మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. చాలా మంది ప్రాణ గోకుల్ చాట్ ఉంది, దిల్సుఖ్ నగర్ ఉన్నది, తర్వాత అంతకు ముందు జరిగినటువంటి మత ఘర్షణల నేపథ్యాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇక్కడి నుంచి మొదలుకుంటే బైన్సా దాకా కూడా చాలా చోట్ల నేపథ్యాలు ఉన్నాయి. అయితే ఇది నిఘా వైఫల్యం, అధికారుల వైఫల్యం ఫలితంగా జరుగుతుంది. కొన్ని అల్లరి మూకల పేరుతో ఉన్నటువంటి అరాచక మూకలు సృష్టించే అలజడులు వీటిని అన్నింటినీ దారితీస్తాయి. తర్వాత మనకు మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టే మళ్ళీ హిందూ ముస్లిం దగ్గరకు వస్తుంది. దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన, ప్రభుత్వ యంత్రాంగం పైన, ఇంటెలిజెన్స్ పైన, ఇక్కడ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం పైన ఉంది. నాయకులు అయితే చాలా ఏదో ఇది మా పని కాదన్నట్టుగా చూస్తున్నారు. వీళ్ళు కూడా టీవీ చూసుకుంటే కూర్చుంటున్నారు. వీళ్ళు నాకు తెలిసి మిమ్మల్ని మీరు ఎంతసేపు నన్ను ప్రశ్నలు అడిగారు, నేను మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. ఎంతమంది ప్రజాప్రతినిధులు దీని మీద మాట్లాడారు చెప్పండి, ఈ చర్య మీద ఖండించారు చెప్పండి. కనీసం బాధితుల దగ్గర ఎంతమంది ప్రజాప్రతినిధులు వెళ్ళారు చెప్పండి. ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చనిపోయారు. వైజాగ్ లో ఒక ఘటన జరిగింది, తర్వాత కావలిలో ఒక మిత్రుడు చనిపోయినారు. మరి ఈ పక్క రాష్ట్రంలో ఉన్నాం మనం,
ఎందుకు ఆ కుటుంబాన్ని ఓదార్చేటటువంటి మనసు మనకు లేదా? మనం ప్రజాప్రతినిధి వెళ్ళాలి కదా, ఈ దేశ పౌరులు కదా, మనం ఏం ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం కాదు కదా, మనం కూడా ఒక రాష్ట్రం, ఈ దేశంలో భాగం కదా. ప్రజాప్రతినిధులకు ఆలోచన లేదు, అధికారులకు ఆలోచన లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి మైనార్టీలకు నిర్ణాయకత్వం ఇస్తున్నాను ఒకడు, మొత్తం హిందూ సమాజానికి నిర్ణాయకత్వం ఇస్తున్నాను ఒకడు. ఈ మాట్లాడలేదు. దాంట్లో చనిపోయినటువంటి హిందువులని చాలా మంది చొక్కాలు చింపుకుంటున్నటువంటి హిందుత్వం అనే చొక్కాలు చింపుకున్నవాడు కానీ, ముస్లిం మతం అనే చొక్కాలు చింపుకున్నట్టు ఉంటాడు కానీ, మనిషి చనిపోయినప్పుడు కనీసం నీ కంట్రిబ్యూషన్ ఏది? నీ కంట్రిబ్యూషన్ ఏది? నీ ఓదార్పు ఏది? నీ వైపు నుంచి వెళ్ళేము. ముఖ్యమంత్రిగా కూడా వెళ్ళాల్సినటువంటి తప్పకుండా వెళ్ళాలి. నాట్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు మాత్రం, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ జరిగినా వాళ్ళకి వెళ్ళి కలిసి బాధ్యతగా మనం ఓదార్పునివ్వాలి, ధైర్యం ఇవ్వాలి, సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితి ఏంటో, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆఫీసర్, ఉండొచ్చు, కానీ మనం అది చెయ్యాలి కదా. నేను ఏమంటున్నా, ఎందుకు ఇటువంటి జరగట్లేదు? కానీ ఇప్పుడు నల్ల రిబ్బన్లు కట్టుకుని ఒక ఆందోళన చేయమంటాడు, లైట్లు బంద్ చేయమంటాడు, చీకట్లో ఉండమంటాడు. ఈ చీకట్లో ఉండి 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 వెలుగుల కోసం ఆలోచిస్తున్నాం నాయన. ఈ చీకట్ల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం, వెలుగుల వైపు ప్రయాణం చేయాలనుకుంటున్నాము. ఇక చీకట్లో మగ్గలేము అని మా ఓపిక నశించిందని చెప్తున్నాం, మళ్ళీ చీకట్లకే నెట్టవేయబడుతుంది. ఈ చీకటి ప్రపంచంలో రాజ్యమేలే మీ ఆలోచనలు, మీ 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 మూర్ఖపు భావాలు పక్కన పెట్టండి. వెలుగుల వైపు ప్రజల్ని నడిపించడం కోసం మీరు ఆలోచన చేయండి. లేదంటే మిమ్మల్ని చీకట్లో పెట్టి ఖచ్చితంగా వెలుగులోకి వెళ్లే పరిస్థితి ఉంటది. ఇది అందరు బాధ్యతాయుతంగా ఈ దేశంలో జరిగినటువంటి దాడిని తిప్పికొట్టాలి. ఈ దేశంలో సమైక్యత నెలకొనడానికి ప్రయత్నం చేయాలి, శాంతి నెలకొనడానికి ప్రయత్నం చేయాలి. అమరుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లి ప్రజలంతా సమానం అని చెప్పాలి. కానీ మరింత ఆజ్యం పోసి పెంచేటటువంటి ప్రజలకు పాల్పడుతున్నటువంటి శక్తుల పట్ల మళ్ళీ చెప్తున్నా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా. నా భావన మళ్ళీ చివరిగా, ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఈ ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులను పొందుతూ జీవనం గడుపుతున్నాం మనం. నేనేం కోరుకుంటున్నా అంటే, చివరిగా ఈ దేశంలో శాంతి నెలకొనాలి, పూర్వస్థితి రావాలి. ఈ ఉగ్రదాడి నుంచి అందరం తేరుకోవాలి, ఆ కుటుంబాలు మరింతగా తేరుకోవాలి. ఆ కుటుంబాలకు తేరుకోవడంతో పాటు వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు కోల్పోయినటువంటి నష్టాన్ని పూరించడానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి, ప్రజలుగా మన వైపు నుంచి కూడా వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాల్సి ఉంది. ఏ రకమైన సహకారం ఆ సహకారం ఇవ్వాలి. తర్వాత పూర్వ పరిస్థితి నెలకొనాలి, శాంతి నెలకొనాలి. ఇక్కడ మళ్ళీ మామూలు పరిస్థితి రావాలి, సోదర భావం నెలకొనాలి. ఇక్కడ గంగా జమున తహజీబ్ లాంటి వాతావరణానికి విఘాతం కలిగిన పరిస్థితి నుంచి మళ్ళీ పూర్వమైనటువంటి పరిస్థితికి వచ్చి మళ్ళీ అందరం అన్నదమ్ములాగా కలిసి ఉండాలి. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి చర్యలకు ఎవరు పూనుకున్నా ఉపేక్షించకుండా, అది మనవాడ అవతలివాడ ఎవడైనా సరే ఉపేక్షించకుండా మనం వాటిని తిప్పికొట్టాలి. సేమ్ టైం భారతీయులుగా మన బాధ్యతాయుతమైన పాత్రను తప్పకుండా పోషించాలి. కేవలం మాటలకే పరిమితమై కూర్చుంటే కాదు, కార్యరూపంలో కూడా ఉండాలి. క్షేత్రస్థాయిలో కూడా మన భాగస్వామ్యం అట్లా ఉండాలి. కేవలం ప్రభుత్వాలు తిట్టుకుంటూ టైం పాస్ చేస్తామనేటువంటి పరిస్థితి, కేవలం మాకు ఆందోళన చేసే హక్కు ఉంది, లేదంటే నిరసన చేసే హక్కు ఉంది అని మాత్రమే చేసి బాధ్యతలు విస్మరించేటటువంటి పరిస్థితి కూడా ఉండకూడదు. ఖచ్చితంగా మనకు సందర్భం వచ్చినప్పుడు నిరసన తెలియజేయాలి, ఆందోళన చేయాల్సిందే. కానీ మన బాధ్యతల్ని మాత్రం విస్మరించి మేము కూర్చుంటామనే పరిస్థితి మంచిది కాదు. ఇది దేశానికి వాటిన ముప్పు కాబట్టి, ఈ దేశం ఇప్పుడు ఒక రకంగా భయంలో ఉన్నది కాబట్టి, ఈ భయం నుంచి పూర్తిగా కోలుకునేదాకా, ఈ కాశ్మీర్ లాంటి ఒక అందమైన ప్రాంతంలో జరిగినటువంటి గాయం మానేదాకా మన అందరం కూడా బాధ్యతతో వ్యవహరించాలని, అట్లా వ్యవహరిస్తారని బలంగా నమ్ముతా ఉన్నా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటటువంటి మంచి సమాజ నిర్మాణం జరగాలని, అందుకు దోహదపడేటటువంటి శక్తుల వెంట ప్రజలు నడవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, సో మీరు మీ అభిప్రాయాలను అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.